ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన యాగం ఉంది. మహేశ్వర పిరమిడ్ మహాశక్తి స్థల్ కర్తాల్లో మాస్టర్స్. అయితే మన మావతార్ ఫౌండేషన్ తరపు నుంచి మనం స్టాల్ పెడుతున్నాం మాస్టర్స్ అక్కడ. అయితే దాంట్లో సమగ్ర స్వస్థ గురించి, ఇంకా సంపూర్ణ ఆరోగ్యం, మన దాంట్లో ఇప్పుడు సమగ్ర స్వస్థలో ఏమేమి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైతే నయం చేస్తున్నామో అవన్నీ బ్రోచర్స్ ఉంటాయి, అవి కూడా పంచొచ్చు. అక్కడే ఉండి మనం సేవ చేయొచ్చు. అందరూ పాల్గొనాలి మాస్టర్స్ దీంట్లో. ఎవరెవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మీ పేరు, ఫోన్ నెంబర్ చెప్పండి. కనీసం ఒక్కరోజైనా దాంట్లో పాల్గొని సేవ చేయాలి మాస్టర్స్. హైదరాబాద్లో ఎవరు లేరా? అలా చేస్తుంటేనే కదా మాస్టర్స్ మనకు కూడా అంటే విశ్వశాంతి కోసం సేవ జరుగుతుంది. అలాగే మనం కూడా దాంట్లో పాల్గొన్నట్టు అవుతుంది. మన సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమం మనం జూమ్లో పాల్గొన్న వాళ్ళే కాకుండా అందరికీ కూడా పంచుతాం. రోజుకు 10 లక్షల మంది వస్తారు అక్కడికి. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది మాస్టర్స్. కాబట్టి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాము. వాలంటీర్స్ ఎవరైనా ముందుకు రండి. ఎలాగూ వెళ్దాం అనుకుంటాం కదా మనము శక్తి స్థల్లో. ఇప్పుడు అది విశ్వశాంతి యాగం కాబట్టి చాలా ఫుల్ హై ఎనర్జీస్ ఉంటాయి మాస్టర్స్ ఈ టైంలో. కాబట్టి వెళ్దాం అనుకుంటాం, ఎలాగో వెళ్తాం కాబట్టి ఆ ఒక్కరోజు అక్కడే ఉండి సేవ చేసుకుంటూ ధ్యానము అన్నీ కూడా ఏది మిస్ అవ్వదు మాస్టర్స్. మన స్టాల్ ముందే మనకు ఈ ధ్యాన మహాయాగం జరుగుతుంది. అది కూడా చూడొచ్చు, మనం ఏది కూడా మిస్ అవ్వము. వాలంటీర్స్గా చేస్తాము, అక్కడికి వెళ్తాము అనుకున్న వాళ్ళు నెంబర్ ఇవ్వండి మాస్టర్స్. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఈజీ అవుతుందని నెంబర్ ఇవ్వమంటున్నాను. నేను 23, 24, 25 చెప్పాను మేడం. మేడం 23, 24, 25 3 days. 23, 24కి ఓకే మేడం. 23, 24, 25 కూడా ఓకే మేడం. ఓకే మేడం. పారిజాత మేడం పాల్గొన్నారు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా పాల్గొనండి మాస్టర్స్ అందరు కూడా. మేము 25th నుంచి వెళ్తాం మేడం. మేము అక్కడికి. సార్ మీ పేరు సార్? కృష్ణ మేడం. కృష్ణ. ఫోన్ నంబర్ ఇవ్వండి సార్. 97056 97056 77405. 77405. 5 days ఉందాం అనుకుంటున్నాం మేడం అక్కడ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చాలా బాగా ముందుకొచ్చారు. మన దాంట్లో సేవ కూడా చెయ్యండి సార్. ఇంకా 5 days ఉంటారు కదా ఎలాగో. సరే మేడం. అది బాలకృష్ణ సార్. మేడం చెప్పండి సార్ మీ నెంబరు. 9550 9550 191 191 475 475. సార్ 9550 191 475. అవును. ఎన్ని రోజులు అనుకుంటున్నారు సార్ మీరు? ట్రై చేస్తాను మేడం. 10 days అనుకుంటున్నాను. ఓకే సార్, సూపర్ సార్. వెంకట పద్మ, జమ్ము. పద్మ మేడం. అందరికీ శుభోదయం అమ్మా. నేను 11 రోజులు ఉంటాను మేడం. మీ నెంబర్ ఇస్తారా పద్మ మేడం? మా నెంబరు ఇది సిమ్ మారింది, రేపొద్దున చెప్తానమ్మా. కాగితం మీద రాసుకుని. పారిజిత మేడం కూడా చెప్పానమ్మా. ఉంది మేడం. ఆ మేడం 10 days వస్తుంది. ఓకే ఓకే ఓకే. పారిజాత మేడం దగ్గర ఉందిగా నంబర్, ఇంకా సరిపోతుంది. నేను చెప్తాను. పారిజాత మేడంది కూడా నా దగ్గర ఉంది నంబరు, అందుకే నేను నోట్ చేసుకోలేదు, తనది అడగలేదు. అదే కొత్త నెంబరు, కొత్త నెంబర్ నాదండి. అది ఆ నెంబర్ లో డబ్బులు లేవు, పనిచేది ఇందులో ఉన్నాయి, పని చేస్తాయి. నా దగ్గర ఉందిలే మేడం ఇది. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా
వాలంటీర్ చేయాలనుకున్న వాళ్ళు ముందుకు రండి మాస్టర్స్. బుక్స్ కూడా ఉంటాయి అక్కడ మనవి. ఇప్పుడు సమగ్ర స్వస్థాల ఏదేదైతే జరుగుతుందో అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అక్కడ ఉండి స్టాల్లో. మన ఆల్రెడీ అక్కడ బ్రోచర్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్టాల్ చుట్టూ కూడా అవే ఉంటాయి కదా. అలా చూస్తూ మనము రోజు ఇట్లా సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమంలో ఏవైతే మాట్లాడుకుంటామో వాటి గురించి ఇలా ఉంటుంది ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేయడమే. వాళ్ళు డీటెయిల్ గా అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడమే మాస్టర్స్. ఈజీగానే ఉంటుంది. అదే హోమియోపతి మన దాంట్లో ఏంటి ఇది మర్మ చికిత్స, హోమియోపతి, ఇంకా సముద్ర చికిత్స, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించుకోవచ్చు ఏంటి అంటే బెంగళూరుకి వెళ్తే కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మనం క్లియర్ గా చెప్పొచ్చు. మన జూమ్ లో కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళలేని వాళ్ళకైతే జూమ్ లో కూడా ఇన్వైట్ చేయొచ్చు మాస్టర్స్. అలా మాస్టర్స్ ఇంకెవరైనా ముందుకు రండి మాస్టర్స్. 4 లాంగ్వేజ్ కదా మేడం, ఓన్లీ మేమైతే తెలుగు వరకే. అంటే 4 లాంగ్వేజెస్ నుంచి వస్తారుగా మేడం. మనకైతే తెలుగు నుంచి మనమైతే తెలుగులోనే మాట్లాడతాం కాబట్టి తెలుగు. అట్లానే ఏం కాదు, ఇప్పుడు వేరే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కూడా లాంగ్వేజెస్ వస్తే చెయ్యొచ్చు మేడం అట్లా. అది కూడా చెప్పండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ కూడా మాస్టర్స్ మీకు ఏ భాషలో వస్తే ఆ భాషలో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళకి. మాస్టర్స్ ఎవరైనా ఉన్నట్టయితే కనుక యాడ్ రైజ్ చేయండి, లేదంటే మనం ఇదే ప్రత్యేక కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. ఓకే మాస్టర్స్, ప్రత్యేక కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. 1 by 1 ఎవరైనా ఫస్ట్ పాటతో స్టార్ట్ చేయండి మాస్టర్స్. హరి ఓం పద్మ మేడం కొంచెం వాయిస్ పెంచండి మేడం, కొంచెం గట్టిగా వాడండి. హరి ఓం హరి ఓం హరి ఓం. వినపడుతుందా మేడం? వినపడుతుంది మేడం, ఇప్పుడు ఓకే. టీవీ కనపట్లేదు మేడం. హరి ఓం హరి ఓం హరి ఓం. ఘన ఘన సుందరా కరుణారస మందిరా ఘన ఘన సుందరా కరుణారస మందిరా అది పిలుపో మేలు కొలుపో అది పిలుపో మేలు కొలుపో అది మధుర మధుర మధురమౌ ఓంకారము పాండురంగ 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 ఘన ఘన సుందరా కరుణారస మందిరా ప్రభాత మంగళ పూజా వేళ ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక
ಶರಲಿನಿ ನಿಖಿಲ ಜಗತೆ ನಿವಾಲು ಬಿಡದ ನಿಖಿಲ ಜಗತೆ ನಿವಾಲು ಬಿಡದ ಬೇಡದ కొనియాడద పాండురంగ 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 ఘన ఘన సుందరా గిరులు ఝరులు విరులు తరులు గిరులు ఝరులు విరులు తరులు నిరతము నీ నామ గానమే నిరతము నీ నామ ధ్యానమే సకల చరాచర లోకేశ్వరేశ్వర సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీహర భవహర పాండురంగ 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 ఘన ఘన సుందరా శుభోదయం అమ్మా అందరికి బాగా పాడారు మేడం గారు. చాలా బాగుంది మేడం. అందరు క్లాస్ చేయండి మాస్టర్స్ మేడంకి ఒకసారి. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మాస్టర్స్ ఇంకెవరైనా పాట సరోజమ్మ సరోజ మేడం క్లాస్ కావాలంటే జారొచ్చు క్లాస్ లో మీరేమైనా చెప్తారా? 100 మంది ఉన్నారు ఈ పాట. సరోజ మేడం ఫస్ట్ కొత్త వాళ్ళకి టైం ఇవ్వండి మేడం, ఎందుకంటే వాళ్ళు ముందుకు రారు మాట్లాడడానికి. కొంచెం అలవాటు కావడానికి ఫస్ట్ కొత్త వాళ్ళని ఇట్లా మెడిటేషన్ లకు వచ్చిర్రు కదా, వాళ్ళకి వారం రోజులు ఎలా ఉంది ఏంటి తెలుసుకుంటే మేడం వాళ్ళు ఆల్రెడీ మనం చెప్పేస్తారు. అనుభవాలు తీసుకుందాం మేడం. ఫస్ట్ ఇవి ప్రత్యేక కార్యక్రమం సంబంధించి వీళ్ళు ఇంకా పాటలు గాని కవితలు పొడుపు కథలు ఇవి అదే కొత్త చెప్తారు వాళ్ళని పద్యాలు అనేసి. అడగండి అంటున్నాను. మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకోండి. శివరాం సార్ శివరాం సార్ కవిత కానీ పాట కానీ పద్యం కానీ లేకుంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించి కూడా కొంత టాపిక్ చిన్నవి ఒక 10 పాయింట్లు అలా కూడా 5 పాయింట్లు 10 పాయింట్లు అలా కూడా చెప్పొచ్చు మాస్టర్స్. ధ్యాన సార్, లతశ్రీ మేడం, కృష్ణకుమారి చిటినేని పాల్గొనండి మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ రెడ్డి సార్, మాధవి ప్రసన్న మేడం, నాగశ్రీ, అందరు పాల్గొనండి మాస్టర్స్. మీకు ఏది వస్తే అదే. ఇక్కడ మనం అందరం మనమే కదా మాస్టర్స్. పద్మ మేడం ఎలా ముందుకు వచ్చారో మీరు కూడా అలాగే ముందుకు రండి మాస్టర్స్. పాట కానీ మీలో ఏ ప్రత్యేకత ఉందో అది, పాట కవిత పొడుపు కథలు సరోజ మేడం మీరు పాడండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి, వాయిస్ రావట్లేదు. సరోజ మేడం ఇప్పుడు పాడండి మేడం.
అందరికీ నమస్కారాలు. వెంకటేశ నిన్ను సేవింపను 10,000 కన్నులు కావలెనయ్యా వెంకటేశ. వెంకటేశ నిన్ను సేవింపను 10,000 కన్నులు కావలెనయ్యా వెంకటేశ. పంకజాక్ష పరి పాలితముని జన భావుకమగుదు రూపము కనుగొన వెంకటేశ నిన్ను సేవింపను 10,000 కన్నులు కావలెనయ్యా వెంకటేశ. ఎక్కువ నీవని దిక్కులు పొగడగా అక్కరగొని మది సొక్కి కనుగొన నిక్కము నీవే గ్రక్కున బ్రోవా తళుకని మెరాసిడి చక్కాదనము గల వెంకటేశ నిన్ను సేవింపను 10,000 కన్నులు కావలెనయ్యా వెంకటేశ. ఏ నోము ఫలమో నీ నామామృతమను సోపానము దొరికెను శ్రీనాయక పరమానందని సరి గానము శోభాయమానాంగ్రులు గల వెంకటేశ నిన్ను సేవింపను 10,000 కన్నులు కావలెనయ్యా వెంకటేశ. యోగి హృదయ నీవే గతియను జన యోగి హృదయ నీవే గతియను జన భాగదేయవరా భోగి శయనా భాగవత ప్రియ త్యాగరాజనుత భాగవత ప్రియ త్యాగరాజనుత నాగా చెలము పైన బాగుగా నెలకొన్న నాగా చెలము పైన బాగుగా నెలకొన్న వెంకటేశ నిన్ను సేవింపను 10,000 కన్నులు కావలెనయ్యా వెంకటేశ. ఇది పుణ్యం వేళ అని ఒక చిన్న కథ చెప్తాను మేడం. సూపర్ మేడం, చెప్పండి. చిన్న స్టోరీ ఉంది. పుణ్యం వేళ చెప్పండి మేడం. కాశీ పట్టణంలో ఒక ధనవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు దాన ధర్మాలు యజ్ఞయాగాదులు కూడా చేసేవాడు. దైవభక్తి కలవాడు. అన్ని దానములు చేసిన తర్వాత అతనికి కుటుంబ పోషణకు కూడా డబ్బులు లేకపోయాయి. పక్క ఊరిలో నివసిస్తూ సేట్ నివసిస్తున్నాడని ఇతరుల పుణ్యము పంచుకొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పింది. అంటే అంతా దాన ధర్మాలు చేసి అంతా అయిపోగొట్టుకున్నాడు, ఇంకేం లేదు, ఇంట్లో కుటుంబ పోషణకు కూడా లేకపోయే వాటికి అప్పుడు పక్క ఊర్లో సేట్ అనే ఆయన పుణ్యం పంచుకొని ధనం ఇస్తాడు. ఆ పుణ్యం అమ్ముకోవాలన్నమాట ఆయనకు పుణ్యం అమ్ముకుంటే ఆయన డబ్బులు ఇస్తాడు. అది బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్తుంది, ఇట్లా ఇస్తాడు, మీరు పోండి అక్కడికి అని చెప్పి మీ పుణ్యాలు అతనికి అమ్మి కొంత డబ్బు తీసుకొని రండి, తద్వారా వ్యాపారము ఏదైనా చేసుకొని మనము బతుకోవచ్చు అని చెప్తుంది భార్య అని సలహా ఇస్తుంది. బ్రాహ్మణుడు మొదట ఇష్టపడలేదు, ఎట్లా మన పుణ్యం ఎందుకు అమ్ముకోవాలని ఆయనకి ఇష్టపడలేదు. భార్య ఒత్తిడికి పిల్లల బాధలకు పుణ్యము అమ్మడానికి సిద్ధమయ్యాడు. ఇంకా ఎట్లా పిల్లలు పస్తుంటున్నారు, ఇంకా బాధలు పడతా అంటే ఇంకా అవన్నీ చూడలేక సరే పోతానని పోయినాడు.
దారి ప్రయాణంలో తినడానికి 4 రొట్టెలు భార్య చేసిచ్చింది. అతడు ప్రయాణమై నడుచుకుంటూ వెళ్ళుతున్నాడు. ఒక అడవిలోకి వెళ్ళాడు. ఆకలి కావటం చేత రొట్టెలు తీసి భోజనం ముగించుకొని వెళ్ళవచ్చునని తీశాడు. రొట్టెలు తీయగానే ఒక కుక్క, మూడు కుక్క పిల్లలు అతని దగ్గరకు వచ్చాయి. అతడు కుక్క ఆకలిగా ఉన్నదని ఒక రొట్టె వేశాడు. అతిథి అని అలానే చేయసాగాడు. అప్పుడు రొట్టెలు వేశాడు. అది అలానే చేయడం సాగింది. ఆ తరువాత ఇంకా అక్కడే ఉంది, అది పోకుండా ఇంకొకటి అలానే వేశాడు. అతను నీరు 3 కుక్కలకు వేసేసాడు. ఆ 4 రొట్టెలు అయిపోయినాయి. అతను నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు. నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు. బ్రాహ్మణుడు సేట్తో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్తాడు. అక్కడికి పోయినాడు. సేట్ దగ్గర పోయి నేను నీకు పుణ్యం అమ్మేదానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు సేటు నేను చాలా పనిలో ఉన్నాను, సాయంత్రం రండి నేను కొంటాను అని అంటాడు. మధ్యాహ్నం సేటు ఇంటికి భోజనానికి వెళ్ళి తన భార్యతో ఒక బ్రాహ్మణుడు తన పుణ్యం అమ్మడానికి వచ్చాడు, అతని దగ్గర ఏ పుణ్యం కొనాలి చెప్పు అని భార్యను సలహా అడిగాడు. సేటు ఇంటికి పోయి మధ్యాహ్నం భోంచేస్తా భార్యతో అడిగినాడు. ఒక బ్రాహ్మణుడు వచ్చినాడు, ఆయన పుణ్యాన్ని అమ్ముతాను అంటున్నాడు, నేను ఏ పుణ్యం కొనుక్కోవాలా అని చెప్పి అడుగుతాడు భార్యను. ఆమె మంచి పతివ్రత స్త్రీ ఆమె. ఈ రోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కలకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడు అని కండ్లు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకుంటుంది. ఆమె ధ్యానంలో తెలుసుకుందనమాట. ఆ బ్రాహ్మణుడు కుక్కలకు రొట్టెలు వేసేసాడు అనేది. ఆమె చాలా మంచి పతివ్రత కాబట్టి ఆమెకు కనిపించింది ఆ బ్రాహ్మణుడు కుక్కలకు రొట్టెలు వేసిందంతాను. ఆ పుణ్యమే ఆ పుణ్యం కొనమని భర్తకు చెప్తుంది. ఆ పుణ్యం మీరు కొనుక్కోండి అని చెప్తుంది. సాయంత్రం బ్రాహ్మణుడు వస్తాడు. సాయంత్రం రమ్మన్నాడు కదా ఆయన. సాయంత్రం బ్రాహ్మణుడు సేటు దగ్గరికి వచ్చాడు. అప్పుడు సేటు ఈ రోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యం కొనాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. బ్రాహ్మణుడు నా దగ్గర యజ్ఞానికి సరిపడా డబ్బుంటే నీకు పుణ్యం అమ్ముకునే పని నాకేముంది, నేను యజ్ఞఫలం నా దగ్గర ఉంటే నీకెందుకు పుణ్యం అమ్ముకుంటాను, నేనెందుకు వస్తాను అని అంటాడు. ఈ రోజు ఆకలితో ఉన్న కుక్కలకు ఆహారం పెట్టి ఆ కుక్కలను దాని పిల్లలను నువ్వు రక్షించావు. నువ్వు కుక్కలకు పెట్టావంట రొట్టెలు, ఆ పుణ్యం నువ్వు సంపాదించుకున్నావు. అదే యజ్ఞము, అదే నువ్వు చేసిందే అదే యజ్ఞము. పుణ్యాన్ని నేను కొంటాను. బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు. అప్పుడు నువ్వు ఈ యజ్ఞం ఏం చేసినావప్ప అంటే డబ్బు ఉండి నువ్వు చేయలేదు, నీ దగ్గర ఉండే ఆ రొట్టెలు వేసి కుక్కలకు ఆకలి తీర్చింది అదే యజ్ఞము, కాబట్టి నువ్వు ఆ పుణ్యమే నేను కొంటాను అని అంటాడు. అంటే దానికి బదులుగా నీకు 4 రొట్టెలు బరువు సమానంగా వజ్రాలు ముత్యాలు ఇస్తాను. ఆ రొట్టెలు నేను 4 రొట్టెలు తీసుకువచ్చి నేను త్రాసులో పెడతాను, ఆ రొట్టెలకు సమానమైనటువంటి వజ్రాలు ముత్యాలు అవి తూంచి నీకు ఇస్తాను అని చెప్తాడు. దానికి బ్రాహ్మణుడు అంగీకరించడం జరిగిపోతుంది. 4 రొట్టెలు ఒక ప్రక్క త్రాసులో ఉంచి మరి యొక్క త్రాసులో ఒక సంచి నిండా వజ్రాలు ముత్యాలు ఆభరణాలు ఉంచుతాడు. త్రాసు కొంచెం కూడా కదలలేదు. ఎన్ని పెట్టినా కూడా త్రాసు 4 రొట్టెలకు సమానంగా తూగలేదు. రెండవ సంచి ఉంచి కదలలేదు. తన దగ్గర రవ్వల ఆభరణాలన్నీ కూడా మొత్తం ఉంచి అప్పటికి కూడా ఆ త్రాసు కదలలేదు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఇదేమప్ప రొట్టెలు, ఆ 4 రొట్టెలు ఏమిటిది, ఇన్ని సంచులు ధనాలు వేసినా కూడా తూక్కుండా ఉన్నాయి అని అందరికీ ఆశ్చర్యమైపోయింది. అప్పుడు బ్రాహ్మణుడు సేట్తో నేను మనసు మార్చుకున్నాను, నా పుణ్యాన్ని నీకు అమ్మడం నాకు ఇష్టం లేదు అని రిక్తహస్తులతో నేను తాను ఇంటికి ప్రయాణమవుతాడు. నాకేమొద్దు, నేను పుణ్యం నేను అమ్మలేదు, నేను ఇంటికి పోతాను, నాకు చాలు, నేను ఉత్త చేతులతోనే ఇంటికి పోతాను అని చెప్పి ప్రయాణమైనాడు. ఇంట్లో అడుగు పెట్టగానే పోయినాడు, ఇంటికి వెళ్ళిపోయినాడు. అట్లా ఏం తీసుకోకుండా వెళ్ళిపోయినాడు. ఇంట్లో అడుగు పెట్టగానే భార్యతో గొడవ జరుగుతుందేమోనని భయపడి దారిలో కుక్కలకు రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి గులకరాళ్ళు కొన్ని రాళ్లను ఏరుకుని ఒక మూట తయారు చేసి ముడివేస్తాడు. ఇంటికి పోతే భార్య గొడవ పడుతుందో ఏమో, నేను ఉత్త చేతులతో పోతాను కదా అని
ఆయన ఎక్కడైతే కుక్కలకు రొట్టెలు వేసాడో అక్కడికి పోయి ఏం చేసినాడు, అక్కడ ఉండే గులకరాళ్ళు కొన్ని తీసుకొని కొంచెం ఒక సంచిలో మూట కట్టుకుంటాడు. గులకరాళ్ళు తీసుకుని పోతాడు. గులకరాళ్ళు ఏరుకొని ఒక మూట కట్టుకొని ముడివేస్తాడు. ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడగటంతో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి అప్పుడు దొరుకుతుందేమోనని గ్రామంలోంచి వెళ్తాడు. ఇక్కడ అతని భార్య మూట విప్పి చూడగానే మాయమై వజ్రాలు గులకరాలు మాయమై వజ్రాలు ముత్యాలు ఆభరణాలు ఉండటంతో ఆమె సంతోషానికి అవధులు లేవు. బ్రాహ్మణుడు ఇంటికి చేరగానే మీ పుణ్యానికి ఇంత ధనము ఎట్లా వచ్చింది అని అడిగింది. మీకు ఇన్ని వజ్రాలు ఆభరణాలు ఎక్కడి నుండి వచ్చినాయి అని అడుగుతుంది. అడిగితే వజ్రాలు నగల ఎక్కడున్నాయబ్బా నాకు తెలియదే, వజ్రాలు నగలు నేనేం తేలేదే అని చెప్తాడు. అందరూ బ్రాహ్మణుడు భార్య తన ముందు మూట విప్పగానే వాటిని చూసి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. అంటే ఆయన గులకరాలు తీసుకొచ్చిన మూట ఇస్తాడు ఆమెకు. ఇస్తే ఇది ఏం సంపాదించుకొచ్చినావు అని ఆయన అడుగుతుంది. అడిగితే ఏం చెప్పకుండా ఊరికే ఇస్తాడు మూట. ఆమె ఇప్పితే దాంట్లో ఆభరణాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉంటే అప్పుడు నేనేమి ఇవన్నీ ఎక్కడి నుంచి నీకు వచ్చినాయి అని అడుగుతుంది భార్య. లేదు నేనేం తేలేదు, నాకు తెలియదు అంటాడు. తెలియదంటే బ్రాహ్మణుడు కూడా ఆయన కూడా ఆశ్చర్యమైపోతుంది అవి చూసి. అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పినాడు. అతను రొట్టెలు తీసుకుపోయింది, కుక్కలకు వేసింది, ఆ సేటు దగ్గర పోయింది, ఆ సేటు ఇట్లా తూకం వేసింది, అంతా కూడా చెప్తాడనమాట. చెప్పి నేను ఉత్త చేతులతోనే ఇంటికి వచ్చినాను అని చెప్తాడు. అయితే నేను రాళ్ళు ఏరుకొని వచ్చి నీకు మూట ఇచ్చినాను అని చెప్తాడు. అప్పుడు ఆమె అదంతా విషయం అంతా చెప్పేసినాడు అనమాట. విపత్తు సమయంలో తన పుణ్యాన్ని విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది. ఆయన కూడా అయ్యో నేను ఎంత పుణ్యాన్ని అమ్ముకోమని చెప్పి నేను ఎంత బలవంతం చేసినాను నా భర్తను అని చెప్పి ఆమె కూడా చాలా బాధపడుతుంది. అయితే వాళ్ళకేమో ధనము వచ్చింది అనమాట ఇంటికి. అదంతా కదా దైవమే ఇచ్చినాడు. నిజానికి ఇది కథ కాదు, జీవితం. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం వలన ఆపదలో ఉన్న వారికి సాయం చేయండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణం అనేది మీ డబ్బును ఎవరైనా దొంగలించవచ్చు, కానీ పుణ్యాన్ని ఎవరు దొంగలించలేరు. మన ధనము అవన్నీ దొంగలించవచ్చు, కానీ మనకుండే పుణ్యాన్ని మాత్రం ఎవరు కూడా సేటు కూడా దొంగలించలేక తీసుకోకపోయి కదా, ఆయనకు కూడా లేదు. ఆయనే ఈయన ఇది చూసి ఆయన యజ్ఞఫలానికి ఆయనే డబ్బులు ఇచ్చినాడు, కానీ ఆయనేం పుణ్యం కొనుక్కోలేదు. అంటే ఏమి అట్లా ఆపదలో ఎవరికి సహాయం చేస్తారో, ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం ఎవరు పెడతారో ఆ పుణ్యం ఎప్పటికీ మనకే ఉంటుంది, కానీ అది అమ్మడానికి సాధ్యం కాదు, దాని వేళ కట్టలేము అని ఈ కథ వల్ల మనం నీతిని తెలుసుకుంటాం. చాలా చక్కటి మెసేజ్ ఉందమ్మా దాంట్లో. చాలా బాగుంది, పాట కూడా బాగుంది. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా ఇంకా ఈ పాటలు, కవితలు, ఇంకా జోక్స్ ఏమైనా తెలిసిన కొటేషన్ల రూపంలోనైనా, లేదంటే మనకు ఇదే ఇంటి నివారణలు ఏమైనా తెలిసినా కూడా చెప్పొచ్చు మాస్టర్స్. మీకు ఏ పరమైన జ్ఞానం ఉన్నా దాన్ని షేర్ చేసుకుంటే అందరికి కూడా తెలుస్తుంది కదా మాస్టర్స్, అందరికి ఉపయోగపడుతుంది. ఏమన్నా చిట్కాలు తెలిసినా, లేదంటే కొటేషన్ల రూపంలో ఏమైనా చెప్పాలనుకున్నా అలా కూడా చెప్పొచ్చు. జోక్స్ చెప్పొచ్చు, అలా కూడా చెప్పొచ్చు మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మేడం నేను నోటిలోని మాట మొదటి వ్రాత గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే మేడం, చెప్పండి. నమస్తే మాస్టర్స్. మాస్టర్స్ కి ఆత్మప్రణామాలు. అలాగే మన మహాత్మాకి మన ప్రియతమ గురు పత్రిజీ మాస్టర్ కి, స్వర్ణమాల మేడం కి, జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి, లలిత మేడం కి, సుమ మేడం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఓకే మేడం. నోటిలోని మాటే నుదుటి మీద వ్రాత. అంటే మన నోటిలోకి పోయేది మనకు చెడు చెయ్యదు, కానీ మన నోటి నుంచి బయటకు వచ్చేది మాత్రం మనల్ని మలినపరుస్తుంది. అంటే మనం నోటి నుంచి వచ్చే ప్రతి మాట
మంచి వస్తే మంచి చేస్తుంది, చెడు వస్తే కూడా ఇతరులకు ఇబ్బంది కలిగి మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడుతుంది అనే ఉద్దేశం మేడం ఇది. ముఖం ఏంటంటే ఫేస్ మన మనసుకి దర్పణం. ఫేస్ చూసి నీ లోపల ఏది ఉంది అనేసి చెప్తుంటారు కదా. అంటే మనకి ఏమనిపిస్తుందో, హ్యాపీనెస్ ఉందనుకోండి మన ఫేస్ లో కనిపిస్తుంది, సాడ్నెస్ ఉంటే కూడా మన ఫేస్ లో కనిపిస్తుంది. అంటే దాని అర్థం మన మనసుకి ఫేసు దర్పణం అద్దం లాగా అన్నమాట. వాక్కులు ఆత్మకు దర్పణం. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనకు లోపల ఏదనిపిస్తుందో అదే చెప్పేస్తాం. కోపం వస్తే కోపంలో మాట్లాడేస్తాం, హ్యాపీగా ఉంటే హ్యాపీ రిలేటెడే మాట్లాడేస్తాం అన్నమాట. అందుకే ముఖం ఏంటి, మనసుకి దర్పణం. ఆత్మ ఏంటంటే మాటలు మన లోపటి నుంచి వస్తాయి కదా. కొంతమంది మాట్లాడుతుంటారు, పెదవుల నుంచి వస్తున్నాయా లోపటి నుంచి వస్తున్నాయా అని కూడా మాట్లాడుతుంటారు కదా. అలా అన్నమాట. పక్క వారి వాక్కుల ద్వారా వారి ఆత్మ యొక్క యథార్థ స్థితిగతులను మనం గ్రహించవచ్చు. స్వీయ ఆత్మ యొక్క స్థితి నుంచే వాక్కులు వస్తాయి గనక. ఇంకా మనం అంటున్నాం ఆత్మ యొక్క ఆత్మ అంటే నోటిలోని మాట అంట, పనికిరాని మాటలంట వద్దు వద్దు అంట. మాట శుద్ధి ఉండాలిరో ఆత్మసిద్ధి కలగాలిరో అని మనకి ఇక్కడ ధ్యాన జగత్లో ఒక చిన్న వచ్చింది మేడం దాని గురించి. 2019 లో ఇది ధ్యాన మేడం. ధ్యాన జగత్ బుక్ అండి. ఓకే 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 మేడం. మనం ఒకనొక ఆత్మ పదార్థం అన్న. అయితే మనం సిద్ధాత్మలుగా మారాలంటే మనం మాటల్లో శుద్ధి ఉండి తీరాలి. ప్రతి వాక్కులోనూ అత్యంత శుద్ధత, అత్యంత సత్యత ఉండి తీరాలి. నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు, ప్రతి మాట ఎంతో ముఖ్యమైనది, ఎంతైనా ఫలదాయకమైనది. విషయం తెలిస్తేనే మాట్లాడాలి, విషయం తెలియకపోతే మాట్లాడకూడదు. మాటలు ఎప్పుడు ముత్యాల్లా ఉండాలి, చిల్లర పెంకుల్లా ఉండకూడదు. నోటిలోని మాటే నుదుటి మీద వ్రాత అని మనకు పిఎస్ఎస్ఎం అంటుంది. అంటే వర్తమానంలో మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట రాబోయే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది అని అర్థం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, చాలా చక్కటి సందేశాలు ఉన్నాయి దాంట్లో. అందరూ తీసుకోవాలి, ఆ సందేశాలు అందరూ ఉపయోగించుకోవాలి, అలాగే పాటించాలి. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా అనుభవాలైనా షేర్ చేసుకోండి. మాస్టర్స్ లతాశ్రీ మేడం మాట్లాడతారా? మాట్లాడతాం మ్యామ్. అందరికీ ఓకే. శుభోదయం అండి. నేను ఒక చిన్న కొటేషన్ చెప్తాను. మనం మన జీవితంలో ఒక 5 లక్షణాలను విడిచిపెట్టాలండి. ఫస్ట్ది ఏంటంటే అందరినీ సంతృప్తి పరచాలి అనుకోవడం. అంటే యాక్చువల్ గా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మన ఉన్నంతలో ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఇంకా బయట నుండి అప్పు తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఇంకా అంటే ఐ మీన్ బిర్యానీలు లేకపోతే మందు అలాంటివి కాకుండా ఉన్నంతలో మనకున్నంతలో వాళ్ళకి తృప్తి పరిస్తే మనం అప్పుడే హ్యాపీగా ఉంటాము, మనకు ఆర్థికంగా కూడా బాగుంటది. అది ఒకటి. నెక్స్ట్ అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. అంటే మనకు ఎంత ఆలోచించాలో అంత ఆలోచిస్తేనే బాగుంటదండి. ఎందుకంటే ఉన్న దాంట్లో ఇప్పుడు ఇంత ముందుకు ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఎంత సంతృప్తి పరుచుకుంటే బాగుంటుందని. ఆలోచించడంలో కూడా మనము ఎక్కువగా ఆలోచిస్తే మన ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనం ధ్యానంలో ఉన్నాం కదండి, ఒక 10 నిమిషాలు మేడం గారు చెప్పారు, ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే మనకు 1 అవర్ 2 అవర్స్ మెడిటేషన్ బాగా అంటే ఐ మీన్ ఎగ్జాంపుల్ 10 నిమిషాలు చేసాం అనుకోండి, 2 అవర్స్ ఎనర్జీ కలుగుతుంది అని చెప్పడం జరిగింది. మనకి ఎనర్జీ కలగడం జరుగుతుంది. అలాగే ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అనమాట. అలాగే మనల్ని మనం కించపరచుకోవడం. యాక్చువల్ గా కొంతమంది ఉంటారు, నాకు ఏదీ లేదు, నేను ఆర్థికంగా వెనుకబడి ఉన్నాను, నేను బాగా లేను, అందంగా లేను, నాకు మాట్లాడడం రాదు అని మనల్ని మనం కించపరచుకోకూడదు అనమాట. అందరి ముందు మనకి ఎంత అంటే అందంగా లేకపోయినా, కొంచెం మాటలు రాకపోయినా కానీ మాట్లాడడానికి కానీ ట్రై చేస్తుంటే మనసు అందంగా ఉండాలి కానీ అంటే ఐ మీన్ ఫేస్ కాదు కదండి, అవునా కదా. నెక్స్ట్ మార్పుకి భయం. అంటే ఎగ్జాంపుల్ మార్పుకి అంటే నిన్న ఎగ్జాంపుల్ నన్ను నేనే తీసుకుంటాను. నేను ఒక 6 months బ్యాక్ అందరితో మాట్లాడడం, హ్యాపీగా ఉండడం అలా ఉండేదండి. 6 months తర్వాత ఎందుకు ఇలా ఉన్నానంటే నాలో చిన్న మార్పు వచ్చింది. అదేంటంటే మా హస్బెండ్ ని నేను లాస్ అయ్యాను అనమాట. ఇంకా అప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో ఇప్పుడు అంతే హ్యాపీనెస్ అనేది వెళ్ళిపోయింది నా జీవితం నుండి.
కాకపోతే ఏంటంటే నేను యాక్చువల్ గా ఈ ధ్యానంలో రావడానికి కూడా ఇదొక మార్పు అండి. ఎందుకంటే కొంచెం ఇక్కడికి వస్తే నేను ఎగ్జాంపుల్ నన్ను నేను ఎలా ఉన్నాను, ఇంత ముందుకు ఎలా ఉన్నాను అలాగే తయారు కావడానికి ఇక్కడికి వచ్చేసాను అనమాట. అలాగే గతంలో జీవించడం ఇది కూడా, ఈ మీనింగ్ కూడా నన్ను నేను చెప్పుకుంటున్నాను. అంటే గతంలో ఎప్పుడప్పుడు బాగుండే కదా మా హస్బెండ్ ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ అప్పుడు నేను అంత సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు లేను కదా అని అనుకోకూడదు కదా. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలా ఉండడానికి ట్రై చేయాలి. అదే ఇంకా గతంలో ఉండకూడదు, ప్రజెంట్ లో మాత్రమే ఉండాలండి. ఇది నాకు అంటే నేను ఓన్ గా క్రియేట్ చేసి చెప్పాను. ఇప్పుడు ఏదైనా తప్పు ఉంటే మాత్రం క్షమించండి. ఏం లేదు మేడం. తప్పులు ఏం లేవు మేడం, చాలా చక్కగా చెప్పారు. ప్రతిదీ కూడా ఇప్పుడు మనము ధ్యాన సాధనలోకి వచ్చి జ్ఞానాన్ని ఏదైతే నేర్చుకుంటున్నామో మీరు ఆల్రెడీ మీరు అవన్నీ ఎక్స్పీరియన్స్ మీరు మామూలుగా ప్రాపంచిక లైఫ్ లోనే మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. చాలా చక్కగా ఉంది నిజంగా. ఆ మాట ఆలోచన ఒక విత్తనం అయితే ఆ మాట మహావృక్షం అవుతుంది. ఇప్పుడు పారిజాతం మేడం కూడా చెప్పారు, మీరు కూడా చెప్పారు. అది నిజంగా అందరు పాటిస్తే కనుక ఆ నిజంగా భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. అలా ఆ ఇప్పుడు గతంలో ఉండకుండా వర్తమానంలో ఉన్నట్టయితే మనం గతం తాలూకు ఆలోచనలు, బాధ అవన్నీ కూడా ఉండకుండా ఉంటాయి. అది కూడా చాలా చక్కగా ఉంది మేడం. ఇంకా ఏంటంటే వాళ్ళొచ్చారుగా వీళ్ళొచ్చారుగా అని మరీ ఎక్కువగా ఖర్చు పెట్టుకొని మళ్ళీ తర్వాత మనమే ఇబ్బంది పడకుండా వాళ్ళని తృప్తి పరచాలి అన్న ఉద్దేశంలో ఉండకుండా ఆ ఉన్న దాంట్లో పెట్టి దాంట్లోనే వాళ్ళు కూడా తృప్తి చెందిరు, మనం కూడా తృప్తి సాటిస్ఫాక్షన్ గా ప్రేమతో పెడితే కనుక అది కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇది ఇంకోటి ఏదో చెప్పారు మేడం. అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. అదే అనవసరంగా ఆలోచించడం అంటే అదే గతం తాలూకు కానీ ఇప్పుడు ఫుడ్ ఇది పెట్టలేము అని తృప్తి పరచలేము అని అనుకున్నారు కదా. అది కూడా ఇంకోటి అందము అని అన్నారు కదా. అందం కంటే మన మాట విధానము ఇప్పుడు అన్నారు కదా మేడము, పారిజాత మేడము, మన లోపల నుంచి ఆర్ట్ఫుల్నెస్ మాటలు అనేది ప్రాపంచికంలో ఉన్న వాళ్ళు కూడా గమనిస్తారు, ధ్యానులే కాదు అందరు కూడా గమనిస్తారు. అట్లాంటప్పుడు ఏంటంటే ఇంకా మనము మన అందానికంటే కూడా జ్ఞానానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మన మాటలో ఏదైతే జ్ఞానం ఉంటుందో దాన్ని బట్టే అందరూ ఇప్పుడు అందాన్ని చూసి ఇంప్రెస్ అవుతారు అనుకుంటాం, కానీ మన జ్ఞానాన్ని చూసే ఇంప్రెస్ అవుతారు. అలా ఇంకోటి ఏంటంటే మేడం, తృప్తి చెందడం అంటే ఎదుటి వాళ్ళకు పెట్టి కాదు, మా పెట్టడము అంటే ఉన్నంతలో పెట్టుకుంటూ దాంట్లో తృప్తి పడాలి. ఆ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనల్ని మనము ఇంపార్టెన్స్ ఇచ్చుకొని మనల్ని మనం లవ్ చేసుకోవాలి మేడం. ఇది ఎక్కువ ఇప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచనలు చేస్తూ అది కూడా కాదు, మనల్ని మనము తక్కువ చేసుకోవద్దు, కించపరచుకోవద్దు, మనల్ని మనం లవ్ చేసుకోవాలి. చాలా చక్కగా ఉంది మేడం. లతాశ్రీ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాస్టర్స్ మ్యామ్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. లేదంటే మీ ధ్యానంలోకి రాకముందు ఎలా ఉంది, ధ్యానంలోకి వచ్చినాక ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా మాట్లాడొచ్చు మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. చెప్పారు కదా లతాశ్రీ మేడము. లక్ష్మీపతి సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. సార్ నమస్తే. నేను అక్టోబర్ నుంచి ధ్యానం దీంట్లోకి వచ్చాను మేడం. ఇంతకు ముందు 2005 నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడప్పుడు చేయడం నిలిచిపోయడం అట్లా చేస్తా ఉన్నాను మేడం. అట్లా కంటిన్యూ చేసింటే బాగుండేది అనుకునేవాడిని. ఎప్పుడు అంత కొద్ది రోజులు చేయడము. 2010 వరకు ఒక రకంగా అట్లా అట్లా చేశాను, మళ్ళీ పూర్తిగా నిలిపేశాను మేడం. 2010 నుంచి వదిలేశాను. ఇప్పుడు మళ్ళీ ఈ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేశాను మేడం. చేసినప్పటి నుంచి బాగుంది చేయడానికి. ఫస్ట్ లో 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చునేవాడిని, ఇప్పుడు 1 అవర్ కూర్చోగలుగుతున్నాను. మనకు టైమింగ్ కూడా ఒకవేళ 1/2 అవర్ 45 మినిట్స్ అట్లా చేస్తాం. మధ్యలో వీలైతే మధ్యాహ్నం కూడా చేస్తాం. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల అటెండ్ అవుతాను మేడం. నేను ఫస్ట్ మంత్ నుంచి కూడా అట్లే చేస్తాను. ఎప్పుడన్నా బయట వెళ్ళినప్పుడు ఒక 4-5 రోజులు ఉండను, మిగతా అన్ని రోజులు 2 పూట్ల అటెండ్ అవుతాను మేడం. దానివల్ల బాగా కొద్దిగా తెలుసుకునే, వినందే ఇంకోసారి వింటే బాగా గుర్తుంటుందని అట్లా దానికోసమని ఇట్లా చేస్తాను మేడం. నాకు కొద్దిగా అలర్జీ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ బాగా క్లియర్ అయినాయి మేడం. ఇప్పుడైతే ఏం లేదు మేడం. టాబ్లెట్స్ ఈ సీజన్ లో అయితే ఎక్కువ వాడేవాడిని. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన నుంచి టాబ్లెట్ అనేది లేకుండా ఉంది మేడం. 3 months నుంచి కూడా జలుబు కానీ స్నీజింగ్ కానీ దేనికి కానీ టాబ్లెట్ లేకుండా హ్యాపీగా ఉంది మేడం. బాగుంది మేడం. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా ఉంది. మీరు అంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా నార్మల్ చేసుకుంటున్నారు, కరెక్ట్ గా ధ్యాన సాధన కూడా బాగా చేస్తున్నారు.
ధ్యానం కూడా వీలైతే మూడు గంటలు చేయడానికి ట్రై చేయండి సార్. ఇప్పుడు 1 అవరే కూర్చుంటున్నారు కదా, చేస్తున్నాం. ధ్యాన సాధనని ఇంకా పెంచుకోండి రోజు అవును. కొంతగా. అంటే ఒకే రోజు 3 గంటలు కూర్చోవడం కాదు, రోజు ఒక 20 నిమిషాలు 20 నిమిషాలు అలా పెంచుతూ కూడా పోండి. అలా కూడా మీరు ఎక్కువ టైం కూర్చోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన దాంట్లో గ్రూప్ లో ఎలాగూ సజ్జన సాంగత్యం జరుగుతుంది అందరికి. ఆ స్వాధ్యాయం కూడా అసలు ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, అలాగా రోజు అవును. కూడా ఎవరికి వాళ్ళు రీచెక్ చేసుకోండి మాస్టర్. అది స్వాధ్యాయం అవుతుంది. ధ్యానం చేస్తాము, సజ్జన సాంగత్యం అవుతుంది కదా. ఇప్పుడు మనకు రోజు ఒక మాస్టర్ వచ్చి చెప్తారు, మన అనుభవాలు కూడా షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది సజ్జన సాంగత్యం అవుతుంది. బుక్స్ కూడా చదవండి మాస్టర్స్, బుక్స్ కూడా రీడింగ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ డే ఏ రోజు డేట్ ఆ రోజే వేసుకొని రాసుకున్నారనుకోండి, మనము విన్నదానికంటే రాసుకొని దాన్ని ఒకసారి మళ్ళీ చూసుకున్నాం అనుకోండి, దాంట్లో అసలు మనం ఏం నేర్చుకున్నామని అక్కడ స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. అలా కూడా చేయండి. అందరు కూడా కొంచెం లేట్గా జాయిన్ అవ్వకండి. ధ్యానం టైంలోనే 5 o'clock కరెక్ట్ గా జాయిన్ అవ్వండి. అందరూ 5 గంటలకే జాయిన్ అవ్వండి. ఇవన్నీ బుక్ పెన్ను రాసుకొని ఏ రోజుకి ఆ రోజు నోట్ చేసుకొని, ఇంకోటి ఏంటంటే వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇట్లా ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే ఇప్పుడు మాస్టర్స్, ఇప్పుడు లక్ష్మీపతి సార్ ఉన్నాడు, తన ఎనర్జీ కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. మనది కూడా వాళ్ళకు ఇలా షేర్ అవుతుంది కాబట్టి అలా. అంటే గ్రేట్ మాస్టర్స్ కూడా వస్తారు కదా మాస్టర్స్, కాబట్టి మీరు అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇలా కూడా వచ్చి అనుభవాలు షేర్ చేసుకున్నా, లేదంటే ఏదైనా చెప్తుంటే కూడా మనకు కూడా మాట్లాడే స్కిల్ అనేది పెరుగుతుంది మాస్టర్స్. ఇలాగే ఇంకా ఎన్ని రోజులు వింటాము? మీరు కూడా ఇట్లా హోస్ట్ చేయాలి, లేదంటే క్లాసెస్ కూడా చెప్పాలి కదా మాస్టర్స్. ఇలా ముందుకు వస్తుంటేనే మనలో ఏం ప్రత్యేకత ఉందనేది మనకే తెలిసిపోతుంది. స్టార్టింగ్ లో అందరికీ అలా ఉంటుంది భయము. ఇలా ముందుకు వస్తుంటేనే మెల్లమెల్లగా కనీసం ఇలా అనుభవాలు షేర్ చేసుకోవడము, లేదంటే ఏదైనా కొటేషన్స్ ఇలాంటివి చెప్పినా కూడా మనము ఇంకా మెల్లమెల్లగా అన్ని కూడా క్లాస్ చెప్పే స్థాయికి కూడా ఎదుగుతాం మాస్టర్స్. ఇలా అందరు చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ మాస్టర్స్. మాస్టర్స్ ఇంకెవరైనా అట్లా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే ఉడికిన ఆహారము ఒక పూటే తిని మిగతా 2 పూట్ల మామూలు సాత్విక ఆహారము తినేకి ప్రయత్నిస్తే బాగుంటుంది మేడం. ఒక అవును పూట సార్, ఒక పండ్లు, పూట పూట అంటే పెసలు అట్లా మార్నింగ్ టైంలో అట్లాంటివి ఉడకని ఏమన్నా ఆహారం తినడము. తీసుకొని, అవును మేడం. సాయంత్రం మార్నింగ్ కూడా ఉడకని ఈవినింగ్ కూడా ఆహారం వీలైతే తీసుకొని 2 పూటలు కూడా 7 లోపల డిన్నర్ చేసి 7 లోపల చెప్పండి సార్. డిన్నర్ చేస్తే కూడా వెయిట్ లాస్ తగ్గుతారు మేడం మోస్ట్లీ. అవును. నేనైతే చాలా ఏళ్ళుగా చేస్తున్నాను మేడం. కాకపోతే వెయిట్ కొద్దిగా పెరిగిపోయినప్పుడు టైం పడుతుంది, ఎక్కువ రోజులు పడుతుంది. చాలా 10కి 12కి 11కి అట్లా తినే వాళ్ళు రెగ్యులర్ గా 7 చేస్తే కన్నా నెలలోనే దాదాపు 2-3 కేజీలు తగ్గే అవకాశం ఉంటుంది మేడం. వేరే ఏం చేయకపోయినా ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తే కన్నా ఆటోమేటిక్ గా బాగా తగ్గుతారు మేడం. ఫుడ్ తీసుకునేది కూడా 3 times అన్నది కాకుండా మధ్యలో టీలు, కాఫీలు, స్నాక్స్ అట్లాంటివి తినకుండా ఎప్పుడు తిన్నా కూడా ఒకేసారి అన్ని తినేస్తే కొంచెం మన వర్కింగ్ తిన్నది ఆహారం అరగడానికి 2 గంటలు పడుతుంది మేడం. 2 గంటలు అయినాక మళ్ళీ కాఫీ, టీ తీసుకున్నాం అంటే మళ్ళీ అది అరగడానికి మళ్ళీ టైం తీసుకుంటుంది. అట్లా దానివల్ల కూడా వెయిట్ పెరుగుతారు మేడం. ఇంకోటి ఏంటంటే ఈ సాత్విక ఆహారము తీసుకోవడం వల్ల కూడా మీరు అన్నట్టుగా ఒక పూట ఉడకని ఆహారం తీసుకొని మిగిలిన పూటలు కూడా ఉడికిన ఆహారం తీసుకున్నా, అలా గనక తీసుకున్నట్టయితే ధ్యానం కూడా చాలా చక్కగా కుదురుతుంది సార్. టీ, కాఫీలు, టీ అంటే ఏంటంటే మాస్టర్స్ మనల్ని కాన్షియస్ లో ఉండనియదు. అది ఎప్పుడు బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది, మనసు ఆలోచనలు ఎక్కువ అవుతాయి. ఏంటంటే అదే నిద్ర రాకుండా ఉండడానికి కూడా టీ తాగి చదువుకుంటారు కదా పిల్లలైనా. ఇలా అంటే నైట్ జాబ్స్ ఎవరైనా చేసే వాళ్ళు కూడా అలా ఉంటారు కాబట్టి, నైట్ అవుట్ చేసేవాళ్ళు కాబట్టి టీ అందుకే కాన్షియస్ లో ఉండదు కాబట్టి టీ తాగొద్దంటాము. ఇంకోటి ఏంటంటే టీ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి కాబట్టి తాకుంటుంటే బెటర్ మాస్టర్స్. దాని ప్లేస్ లో ఏమైనా మీరు జ్యూస్ కానీ, గ్రీన్ జ్యూస్ కానీ అలా తీసుకోవచ్చు. చాలా చక్కగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్ లక్ష్మీపతి సార్, ధన్యవాదాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మేడం నా పేరు నాగశ్రీ. మాట్లాడండి మేడం. నేను 1వ తేదీ నుంచి వచ్చాను. అంటే ఇప్పుడు ఈ ధ్యానంలో మన క్లాసులో నేను ఫస్ట్ టైం అన్నమాట. అంతకుముందు నేను వేరే చేశాను మేడం, కొన్ని రోజులు, ఒక 2 years చేశాను. మళ్ళీ ఇక మనకి
ఉంటాయి కదా మన బాధ్యతలు అవన్నీ మధ్యలో వదిలేసాను మేడం, చెయ్యలేదు. ఇంకా ఏదేదో అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, షుగరు అన్ని, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక వరుసగా ఏదో ఒకటి చేస్తున్నాను వెయిట్ తగ్గడానికనో అట్లా ఏదో ఒకటి అట్లా చేసి ఇట్లా చేస్తూ, అంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంది, చాలా చేసింది. కాకపోతే నాకు అదే మా బ్రదర్ మురళి ఉన్నారు కదా, తను అనమాట మా బ్రదరు. తను చేసి పోయిన సెషన్ చేశారు, చేసి ఈ సెషన్ లో నన్ను కూడా యాడ్ చేశారనమాట. అంటే నాకొచ్చి ఫస్ట్ లో ఎలా ఉండేదంటే, ఇంతకు ముందు చేసినా కూడా నాకు నిన్న ఒక క్లారిటీ వచ్చింది మేడం. నిన్న మేడం చెప్పారు కదా, ఏమి ఆలోచించ అంటే శ్వాస మీద ధ్యాస అంటే మనం పీల్చడం కాదు, వదిలేసేయాలని. అదొక క్లారిటీ వచ్చింది మేడం నాకు బాగా. నిన్న మేడం చెప్పింది నాకు కొన్ని రోజు అంటే ప్రతి ఒక్క విషయం మనం గుర్తుంచుకోలేకపోయినా కూడా ఒక చిన్న పాయింట్ అయితే మనకి ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది, ఒక చిన్న పాయింట్. నేను పని ఉంటుంది ఈ టైంలో చేసుకుంటూ ఇంకా ఫోన్ తీసుకెళ్ళి దగ్గర పెట్టుకుంటూ వింటూ ఉంటాను అనమాట. అది ఒక్క పాయింట్ కనెక్ట్ అవుతుంది ప్రతిరోజు, ఏదో ఒక పాయింట్ అయితే మనకి లైఫ్ కి కనెక్ట్ అవుతుంది. నేను అంతకుముందు కింద కూర్చోలేకపోయేదాన్ని మేడం, మోకాలు నొప్పి వచ్చింది బాగా ఈ మధ్య ఒక 2 years నుంచి. అదేమవుతుందంటే పైనే కూర్చున్నా ఫస్ట్ రోజు, తర్వాత అనుకోకుండా చూద్దాం ట్రై చేద్దామని సెకండ్ డే కింద కూర్చున్నాను మేడం. నేను కూర్చుంటున్నాను మేడం ఈ 4 days నుంచి కిందే కూర్చుంటున్నా. ఇంకా బాగా అంటే ట్రై చేసింది, అది కనెక్ట్ అయిపోయింది. అంతసేపు కూర్చుంటాను అనుకోలేదు నేను. బాగానే 1 hour కూర్చోగలుగుతున్నాను మేడం కింద. నాకు కొన్ని మార్పులు అయితే నేను గమనించాను ఈ 5 days లో కూడా. కొంచెం ప్రశాంతత, కొంచెం కొన్ని మార్పులు అయితే నేను బాగా గమనించాను మేడం. లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయగలగాలి, అది నాకు ఆ శక్తి ఇవ్వగలిగితే భగవంతుడు చాలు మేడం. మీరు ఆ సంకల్పం పెట్టుకోండి మేడం, ఖచ్చితంగా అవుతుంది. పెట్టుకున్నా మేడం. ఆ సంకల్పం ఎక్కువ సార్లు పెట్టుకోండి. అంటే చిన్న పాప ఉంది ఇంట్లో, ఎక్కువ సార్లు కూర్చోలేకపోతున్నాను. మార్నింగ్ ఇంకెప్పుడన్నా ఒక 5 minutes 10 minutes, నైట్ కూడా కొంచెం ఒక 10 minutes అన్న క్లాస్ కి కనెక్ట్ అవుతున్నాను. 1/2 hour 10 minutes అట్లా, అదే సజ్జన సాంగత్యం కోసం. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాగుంది మేడం, ఒక 5 days లోనే కూడా చాలా గమనించారు మీరు. అంటే రోజు ఒక పాయింట్ కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు 100% మాస్టర్స్ మనకు జ్ఞానం ఇచ్చిన అందులో మనం 10% తీసుకుంటాము. అందుకనే కూడా మనం నోట్ చేసుకోమనేది, ఇంకా కొంచెం వీడియోస్ ఆన్ చేసుకొని కూడా వినమనేది కూడా. ఏంటంటే మీరు చాలా చక్కగా గమనించారు. ఇలాగే ధ్యాన సాధన చేస్తూ ఉండండి మేడం మీరు. చేస్తూ ఉంటే ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటారు, బాగా గమనిస్తారు, అన్ని చాలా ఈజీగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి చాలా చక్కగా కుదురుతుంది లేండి. ధ్యానం కూడా చాలా ముందుకు వెళ్తారు, ఆత్మజ్ఞానాన్ని ఖచ్చితంగా పొందుతారు మీరు. మేడం ఫస్ట్ రోజు నాకు ఎలా అనిపించింది అంటే, అప్పుడు మనకి టీవీలో కరోనా అవి చూపించేవాళ్ళు చూడండి, అది నా మైండ్ లోకి అలా వచ్చేసింది మేడం. ఎందుకో ధ్యానంలో కూర్చున్నప్పుడు అలా, అదే ఆ క్రిములు లాగా అట్లా ఏదో ఆ బ్యాడ్ ఏదో ఉందిగా వల్ల లోపల, అలా అనిపించింది నాకు ఎందుకో సడన్ గా. అంటే ఈసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు అలా కనిపించింది కదా, అదేంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగి కనుక కూర్చోండి. అలా కూర్చున్నట్టయితే కనుక దాని గురించి ఫస్ట్ రోజు మాత్రమే అలా అనిపించింది. రెండో రోజు నుంచి ఇంకా అట్లా ఏమి రావట్లే. మామూలుగా ఇంట్లో విషయాలు ఏమైనా వస్తున్నాయి మరి కట్ చేస్తున్నాను. అదే రెండో రోజు నుంచి గమనించండి. మామూలుగా ఒకవేళ గనుక మీరు అడిగి కూర్చున్నట్టయితే గనుక దాని గురించి కూడా క్లారిటీ ఇస్తారు మాస్టర్స్. అలా కూడా ఒకసారి చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు మేడం, మెయిన్ ఏంటంటే శ్వాసని తీసుకుంటూ వదులుతూ ఉంటాం కదా తెలియక. అలా కాకుండా ఏంటంటే కామ్గా కూర్చున్నట్టయితే కనుక మన శ్వాస సహజంగా సరళంగా జరిగే శ్వాస అబ్జర్వ్ చేయగలుగుతాము. అదే డౌట్ అడుగుతున్నారు కాబట్టి, నిన్న మేడాన్ని కూడా అడిగారు కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మర్చిపోతుంటారు కూడా కదా అలా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. మాస్టర్స్ ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్స్.
మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మీకు ధ్యానంలోకి వచ్చినాక ఎలా ఉంది? పాత వాళ్ళైనా సరే, కొత్త వాళ్ళైనా సరే ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మన అనుభవం కూడా మనం ఇంకో వాళ్ళకు ఉపయోగపడుతుంది మాస్టర్స్. కాబట్టి వాళ్ళు క్వశ్చన్ అడగాలనుకుంటారు, అడగలేకపోతారు. కాబట్టి మన అనుభవం ఏదైతే ఉందో దాంట్లోంచి కూడా జ్ఞానం తీసుకుంటారు అలా. కాబట్టి అందరూ అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి 1 by 1. మాస్టర్స్ మీకు ఎవరికి డౌట్స్ కూడా ఏం లేవా? అనుభవాలు కూడా ఏం రాలేవా? ఎన్ని రోజుల ధ్యానంలో ఏం గమనించలేరా మీరు? మేడం అందరికీ నమస్కారం. మళ్ళొకసారి చెప్తున్నాను. ఓకే మేడం, ఓకే మేడం, మాట్లాడండి. మాకు Actually గా- మాట్లాడమే కావాలి, మీ అనుభవం వినాలి మేము. ఓకే మేడం, యాక్చువల్ గా నేను అంటే నవంబర్ 1 కే జాయిన్ అయ్యాను మ్యామ్. నాకు కాన్సన్ట్రేషన్ తప్పడం వల్ల ఇంకా ఎందుకు అనవసరంగా అని కొంచెం నేను ఇంకా క్లాస్ లో జాయిన్ కాలే మేడం. మళ్ళీ డిసెంబర్ 1 నుంచి జాయిన్ అయ్యాను. కాకపోతే ఏంటంటే నన్ను నేను ఇంత ముందుకు ఎలా ఉన్నానో అలా నిలదొక్కుకోవాలి. నా మనసును నాలోనే కొంచెం కంట్రోల్ చేసుకోగలగాలి. ఇది కాదు అసలు నేను చేసేది, నేను ఇంత ముందుకు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే తయారు కావాలంటే నా మనసుని కంట్రోల్ చేయాలనే విధంగా కొంచెం నేను మళ్ళీ ఈ డిసెంబర్ 1 నుంచి క్లాస్ లో జాయిన్ అయ్యాను మ్యామ్. బట్ ఇందులో జాయిన్ అయినాక కూడా మనం శ్వాస మీద ధ్యాస అనే ప్రోగ్రామ్ అంటే యాక్చువల్ గా నాకు రావట్లేదు మేడం. మెడిటేషన్ చేసేటప్పుడు ఏమైతుందంటే కొంచెం మనసు కంట్రోల్ తప్పుతుంది మ్యామ్. నాకు అన్ని మా సార్తో ఉన్న జ్ఞాపకాలు ప్రతి వన్ అంటే నేను మా సార్ని ఎక్కడ ఫస్ట్ కలిసాను అవన్నీ ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేసినాయి అనమాట. ఇంకా అసలుకి ఒక రోజు ఫస్ట్ డే మాత్రం ఇంకా ఆలోచనలతో ఉన్నాను మేడం. సెకండ్ డే వచ్చేసి అట్లీస్ట్ మినిమం ఒక 5 minutes అన్నా నేను ధ్యానంలో కూర్చోవాలి అని చెప్పేసి ఒక 5 minutes మ్యామ్. 5 minutes కాదు కదా, 2 minutes అయింది మేడం. తర్వాత కొంచెం స్టెప్ బై స్టెప్ ఈ రోజు వరకు మేడం నిజంగా చెప్తున్నాను, ఒక్క 10 minutes మాత్రం ఖచ్చితంగా మనసులోకి ఆలోచన రాకుండా ఉండగలుగుతున్నాను ధ్యానంలో. అంటే 10 minutes అనేది చాలా తక్కువ, అయినా కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకొని కొంచెం ట్రై చేస్తున్నాను మ్యామ్. నాకు ఇందులోకి వచ్చినాకనైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను మేడం. ఇంత ముందుకు ఎప్పుడు ఏడుస్తూ కూర్చునేదాన్ని. ఇంకా నాతోటి కాదు మేడం మాట్లాడడం. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం ఇప్పుడు సార్తో కూడా మీ జర్నీ ఏంటంటే మీరు అక్కడ డిజైన్ చేసుకొని వచ్చింది, అది ఇక్కడికి వచ్చాక ఇలా జరిగింది అని మన మనసు అంటే ఇక్కడికి వచ్చాక మొత్తము అక్కడి నుంచి మనము ఏదైతే డిజైన్ చేసుకున్నామో అదంతా కంప్లీట్ గా మర్చిపోతాము. కాబట్టి ఇక్కడికి వచ్చాక ఏమనుకుంటామో అంత మర్చిపోతాం. కాబట్టి ఓకే, నా లైఫ్ లో ఎందుకు ఇలా జరిగింది అని అదే మనసు ఆలోచనలు ప్రతిదీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో జరిగిన సంఘటనలు అన్ని కూడా గుర్తు చేస్తుంది. కాబట్టి ఉంటుంది. మనం ధ్యానం చేస్తుంటే ఏంటంటే ఓకే, తను ఆత్మనే నేను ఆత్మనే అని తెలుసుకున్నప్పుడు కనుక మీరు దాని నుంచి మొత్తం బయటపడతారు మేడం. ఇంకోటి ఏంటంటే ఆలోచనలు ఎవరికైనా కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే ఆ ఆలోచనలు మన నుంచి వెళ్ళిపోతున్నాయి, ఇంకెప్పటికీ కూడా రావు. ధ్యానంలో వచ్చినా కూడా దాన్ని పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కాకపోతే ముందు ధ్యానంలో కూర్చునేటప్పుడు మాత్రం ఈరోజు నేను మార్నింగ్ ధ్యానంలో మెడిటేషన్ చేయించేటప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు నేను ధ్యానం చేసే సమయము, ఇప్పుడు నేను ఆలోచించే సమయం కాదు. కాబట్టి మీరు కాసేపు తర్వాత ఆలోచిస్తాను మీ గురించి, నేను ఇప్పుడు ధ్యానం చేసుకోవాలి అని ఒక సంకల్పం పెట్టుకొని మాస్టర్స్ కూడా నాకు చక్కగా ధ్యానం కుదరాలి అని చెప్పుకొని కూర్చున్నట్టయితే కనుక కూడా ధ్యానం బాగా కుదురుతుంది. అలా మేడం అయితే ఇంకొకటి మీకు చిన్న మెసేజ్ ఒక చిన్నది, మేడం. నేను పత్రిజిని రోజు గుర్తు చేసుకుంటున్నా మేడం. నాకు సార్ ఎలాగనైనా కొంచెం ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ శక్తి కావాలి, అట్లీస్ట్ నాకు నీలో ఒక 0.1 అన్న నాకు శక్తిని ప్రసాదించని రోజు కోరుకుంటున్నా మేడం. అయితే మీకు ఈ 10 నిమిషాలు మీరు థాట్లెస్ గా ఉంటున్నారనే ఆలోచన రహిత స్థితిలో ఉంటున్నారంటే ఆ టైంలో ఆ 10 నిమిషాలంటే అంత తక్కువ టైం ఏం కాదు మేడం. దానివల్ల కూడా మీకు విశ్వశక్తి చాలా మీ లోపలికి వస్తుంది. చాలా చక్కగా కుదురుతున్నట్టే, ఏమి ఇబ్బంది లేదు దాంట్లో.
అయితే ఇంకోటి ఏంటంటే మెసేజ్ వాళ్ళు మీతో ఉన్నప్పటికంటే అక్కడ కూడా ఇంకా చాలా ఆనందంగా ఉంటారు మేడం. అయితే మనతో ఉన్నప్పటికంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇంకా ఎక్కువ హెల్ప్ చేయగలుగుతారు అక్కడి నుంచి. మనకు తెలియదు కానీ ఇంకా ఇక్కడైనా మనకు లిమిట్స్ ఉంటాయి కానీ అక్కడ ఏ లిమిట్స్ ఉండవు వాళ్ళు. ఇప్పుడు మనకు దైవము ఓన్లీ ప్రేమ భావంతోటే మనకు ప్రేమను అందిస్తూ ఉంటారు కదా, అలాగే అందిస్తుంటారు. మీరు ఆ విషయంలో ఏం బాధపడాల్సిన అవసరం లేదు మేడం. లతాశ్రీ మేడం. థ్యాంక్ యూ ఫర్ సజెషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకు ఇక్కడైతే ఉంటాయి మేడం ఇట్లా కండిషన్స్, అక్కడ ఏ కండిషన్స్ ఉండవు. మనకు నిరంతరంగా వాళ్ళు మనకు ప్రేమను పంపిస్తూనే ఉంటారు. ఆ లవ్ ఎనర్జీ వల్ల మనకు ఇక్కడ ప్రపంచకంలో కూడా జరగాల్సినవన్నీ కూడా మీ కోరికలన్నీ కూడా జరుగుతాయి. దాంట్లో మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేడం. నేనైతే ఈ జ్ఞానాన్ని తీసుకున్నాను, తెలుసుకున్నాను, అది మీకు చెప్పాను మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, ధన్యవాదాలు మేడం. ధ్యానం చేసేటప్పుడు సౌండ్ లేకుండా మ్యూజిక్ లేకుండా చేస్తే మంచిది మొన్న శ్రీకాంత్ సార్ చెప్పారు కదా మేడం. వీలైతే అట్లే ట్రై చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అది కూడా డిస్టర్బెన్స్ అవుతాదేమో అని. సార్ దాన్నే శూన్య ధ్యానం అంటారు. అయితే మీరు ఏంటంటే ఇంట్లో కూర్చున్నప్పుడు చేసుకోండి. మనకు దీంట్లో ఏంటంటే గ్రూప్ లో ఓకే. అయితే మనము మ్యూజిక్ మెడిటేషనే చేయిస్తాం కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళు మ్యూజిక్ లేకుండా చేయమంటే వాళ్ళు అంత టైం కూర్చోలేరు కదా సార్. అంటే మ్యూజిక్ వినుకుంటూ కూడా మనం మ్యూజిక్ ని ఏమి అబ్జర్వ్ చేయము. ఒకవేళ మ్యూజిక్ ఉన్న ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే స్టార్టింగ్ లో కొంచెం మనకు వినిపిస్తుంది ఒక 5 నిమిషాలు, తర్వాత మనం ధ్యానంలోకి వెళ్తాం కాబట్టి ఆ మ్యూజిక్ ని కూడా మనం అబ్జర్వ్ చేయం. కావాలంటే మీకు మీరు రీచెక్ చేసుకోండి. ఆ ఓకే. మీకు మ్యూజిక్ వినిపిస్తుందా అదే మామూలుగా రోజు? సౌండ్ వస్తుందా? మ్యూజిక్ అయితే అట్లా వినపడతా అదే సార్, మనం అందుకని ధ్యానంలోకి వెళ్ళిపోతాం కదా, శ్వాసనే గమనిస్తాం కాబట్టి ఆలోచనలే వదిలేస్తూ కట్ చేస్తూ ధ్యానం అంటే శ్వాస పైన ధ్యాస పెడుతున్నాము. అలాంటిది మ్యూజిక్ ఎలా గమనిస్తాం సార్? అలా. ఓకే. ఓకే సార్. మేడం గారు, నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. యాక్చువల్ గా నాకు ఈ ప్రోగ్రామ్ చెప్పండి నాకు మేడం. 1 ఇయర్ బ్యాక్ నాకు ఈ ప్రోగ్రామ్ 1 ఇయర్ బ్యాక్ తెలిస్తే మా సార్ని నేను మిస్ చేసుకునేదాన్ని కానీ ఏమో అనిపిస్తుంది మేడం. ఎందుకంటే తను హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారనమాట. ఎలా అంటే ఈ విధంగా మేము ఎవ్రీడే ధ్యానం చేస్తుంటే తనకి స్ట్రోక్ రాకపోతుండే కదా, నేను తనను లాస్ కాకపోతుంటే కదా అనిపిస్తుంది మేడం ఇప్పుడు. కానీ నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నేను కూడా చాలా మందికి గ్రూప్స్, అంటే నేను యాక్చువల్ గా జాబ్ చేశాను మేడం మహిళా సంఘాలలో. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను డైలీ కలిసిన వాళ్ళకైతే, ఇలా బాగుంది మనకు ఉన్న, అంటే ఈ రోజుల్లో మనం బ్రతకడానికి కాదండి, ఫస్ట్ మనం హెల్త్ ఎలా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉంటే అన్ని సంపాదించినట్టే. మనకు డబ్బు కాదండి ముఖ్యము, ఫస్ట్ ఆరోగ్యం అని నేను చెప్తున్నాను మ్యామ్. ఎందుకో నేనంటే కొన్ని తెలుసుకున్నాను మేడం. ఇంకా మా సార్ని లాస్ అయినాక, ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇందులో ధ్యానంలోకి వచ్చినాక కూడా కొన్ని కాదు మేడం, యాక్చువల్గా చాలా నేర్చుకుంటున్నాను. నాకు దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మ్యామ్. చేయండి మేడం, ఇలాగే ముందుకు వెళ్ళండి. అయితే మీ డిజైనింగ్ ఏంటి అనేది కూడా మీకు ధ్యానంలో తెలుసుకుంటారు. మెల్లగా మీరు అన్ని కూడా చూసుకోవచ్చు. ఆత్మజ్ఞానం ఖచ్చితంగా పొందుతారు. ఇలాగే కంటిన్యూ చేయండి మేడం. అయితే ఇంకోటి ఏంటంటే సేవ ద్వారా కూడా ఇప్పుడు అదైతే తను చనిపోవడము డిజైన్ లో ఉంది. అది తన దగ్గరికి చేరడానికి కూడా అంటే కొన్ని వందల జన్మల తర్వాత, 350 జన్మల తర్వాత మాత్రమే ధ్యాన సాధనలోకి వస్తాము అని అంటారు మేడం. అయితే ఏంటంటే ఆ జన్మలు తనకు కంప్లీట్ కాకపోవచ్చు. అందుకనే తనకు అంటే ఈ ధ్యాన సాధన అనేది తన దగ్గరికి రాకపోవచ్చు మేడం. దానికి ఇంకా మనము అంటే అది జరిగిపోయింది కాబట్టి దాన్ని మనం ఆ డిజైన్ ఎలాగో మార్చలేం కాబట్టి మీరిప్పుడు ఇలా మీరు సేవ చేసినట్టయితే కనుక అలాంటి వాళ్ళని ఎంతో మందిని కాపాడిన వాళ్ళు అవుతారు కదా మేడం. ఓకే మేడం, తప్పకుండా నా వంతు సాయం నేను చేయగలుగుతాను మేడం. చెయ్యండి మేడం సేవ. ఇప్పుడు మా అందరి ద్వారా కూడా మేము చేస్తున్నట్టు కాదు, మా ద్వారా మాస్టర్స్ చేయిస్తున్నారు అంతే. ఓకేనా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మాస్టర్స్ ఇంకెవరికైనా
కృష్ణ సార్ మాట్లాడండి సార్. మేడం కొన్ని కొటేన్స్ చెప్తాను నేను. ఓకే సార్ చెప్పండి. ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చేయొద్దు. ఏం చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి. అందరికి నవ్వులు పంచాలి కానీ ఎదుటి వారికి చులకన అయ్యే వరకు కాదు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి. మీ గురించి మీరు తక్కువగా చేసుకొని మాట్లాడొద్దు. మీ కళ ఏదైనా సాధించే వరకు వదలొద్దు. లేదు కాదు అని చెప్పేందుకు మొహమాట పడొద్దు. అవును అని చెప్పేందుకు భయపడొద్దు. మీపై మీరు నమ్మకంతో ఉండాలి. మీ చేతిలో లేని దానిని అలా వదిలేయండి. నిరాశవాదులకు డ్రామాలకు దూరంగా ఉండండి. అందరినీ మనసుతో స్వీకరించండి, ప్రేమించండి. ఈ కొటేషన్స్ మేడం కొన్ని. ఓకే సార్, చాలా చాలా చక్కగా ఉన్నాయి. కాకపోతే అందరికీ సూటిగా చెప్పడం అంటే అది కొంచెం విపత్తును తీసుకొచ్చేది కూడా ఉంటుంది సార్. అలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చేవి మాత్రము అలా సూటిగా చెప్పకుండా కొంచెం సున్నితంగా అలా కాదు ఇలా అని చెప్పడం బాగుంటుంది. అంటే కొటేషనే కానీ అలా మెసేజ్ అలా తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అవును మేడం. కాకపోతే ఇక చెప్పాలనుకునే వాటిని కొన్ని మా చెప్పలేకపోతారు కదా మేడం, మాట్లాడలేక. అందుకని అవును సార్. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఫోర్స్ చేస్తే కనుక మనము ఓకే చెయ్యాలి అనకుండా కాదు అని చెప్పడం కూడా చెయ్యాలి సార్. అంటే ఇప్పుడు కాదు అని లేదు అని చెప్పలేకుండా ఇప్పుడు కర్ణుడు గాక అంతా అంటే తను సంపాదించిందంతా దానం చేసింది కదా. కాదు లేదు అనకుండా చేయడం వల్లనే తను లాస్ట్కు అలా అనుభవించాల్సి వచ్చింది కాబట్టి ఆ మెసేజ్కి అది మ్యాచ్ అవుతుంది సార్ అలా. ఓకే మేడం. ఓకే సార్, ధన్యవాదాలు, చాలా చక్కగా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మాస్టర్స్ ఇంకెవరైనా అనుభవాలు షేర్ చేసుకున్న, కొటేషన్స్, పద్యాలు, జోక్స్ ఏవైనా చెప్పొచ్చు మాస్టర్స్. కవితలు, పొడుపు కథలు, పాటలు. సంతోషిని మేడం నమస్కారం అండి. మాట్లాడండి మేడం. శుభోదయం. నేను ఆగస్టులో జాయిన్ అయినా. ఇప్పుడు ఈ మధ్య క్లాస్ అంటే ఇంట్లో చేసుకుంటాను, క్లాస్ మాత్రం అటెండ్ అవ్వట్లేదు. కొత్త వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే ఈ ధ్యానానికి కరెక్ట్ గా ఒక 41 days లేదా 49 days పెట్టుకొని ఒక సర్టన్ టైం పెట్టుకొని చేస్తే తప్పకుండా ఫలితం అనేది ఉంటుందండి. మన క్లాస్ ఏంటంటే 21 days ఉంటుంది, మరి సండేలు ఇక బ్రేక్ అయిపోతుంది. కాకుండా ఒక దీక్షలాగా తీసుకొని 41 days 49 days చేస్తే మనకు ఊహించిన అద్భుతాలు, మార్పులు చాలా జరుగుతాయి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు మన క్లాస్ లో ఉన్నప్పుడు చేస్తారు, తర్వాత యథావిధిగా ఈరోజు సండే కదా ఏం చేస్తాంలే రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా ఉంటారు కదా మేడం. అట్లా అని నేను చేసిన కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అవును మేడం, మీరు 41 days అలా పెట్టుకొని చేసి ఇప్పుడు అంటే 3 గంటల ధ్యానంలో ఉంటున్నట్టున్నారు, అందుకనే క్లాస్ కు జాయిన్ అవ్వలేకపోతున్నారు. నా లోపల కోపం చాలా ఉండే, కోపం తగ్గింది, ఫుడ్ కంట్రోల్ అయింది, నిద్రను కూడా ఎట్లా అంటే మనం పడుకుంటే నిద్ర, లేస్తే అలాంటి స్థితికి చేరుకోగలిగాను. ఎట్లా అంటే మనము ఆ ధ్యానం చేస్తూ పోతే మన లోపల జరిగే మార్పులు అవి. మనం ఏదో చేయాలి. ఇప్పుడు పూజ చేస్తాము, ఈడ కూర్చొని ఒక నియమనిష్టలతోటి ఇది చెయ్యాలి అన్నట్టు ఉంటది. ధ్యానానికి అయితే నియమనిష్టలు అయితే లేవు. అవును మేడం, ఇది అందుకే అంటున్నా, ప్రతి ఒక్కరు తెలుసుకొని దీన్ని పాటిస్తే చాలా బాగుంటది. ఒక్కరింట్లో ధ్యానం చేసినా ఇంట్లో చాలా పెద్ద మార్పులు కూడా జరుగుతాయి. ఇంట్లో మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు ఇది తెలుసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.
ఓకే మేడం. థ్యాంక్ యూ ఒక మేడం. ఒక పాట పాడాలనుకుంటున్నాను. పాడండి మేడం. ఓ శివ నా శివ బజ్జోర మా శివ, మూడు కన్నులు మూసి బజ్జోర మా శివ. ఓ శివ బజ్జోర మా శివ, మూడు కన్నులు మూసి బజ్జోర మా శివ. సెగగొట్టి కన్నంత ఎర్ర బారిందా, చనుబాలతో నేను చల్లబరిచేను. పక్కలో పామేల వెర్రి నాగన్నా, బుట్టలో పెట్టి నీ పక్క నెడతాను. ఓ శివ నా శివ బజ్జోర మా శివ, మూడు కన్నులు మూసి బజ్జోర మా శివ. పాలుచ్చుకోమంటే పరుగులెత్తేవు, పాలంటే నీకెంత విషమేల తండ్రి. నీళ్ళలో నీకెన్ని మునకలెందుకురా, తల తడిసిపోతేను జలుబు చేసేను. ఓ శివ నా శివ బజ్జోర మా శివ, మూడు కన్నులు మూసి బజ్జోర మా శివ. నందితో ఊరికే ఆటలాడకురా, కోపమొస్తే అది కొమ్ము విసిరేను. మట్టి బొమ్మలన్నీ పగలగొట్టావా, అమ్మలక్కలు నిన్ను ఆడిపోసేను. మట్టి బొమ్మలన్నీ పగలగొట్టావా, అమ్మలక్కలు నిన్ను ఆడిపోసేను. ఓ శివ నా శివ బజ్జోర మా శివ, మూడు కన్నులు మూసి బజ్జోర మా శివ. కోపిష్టి వాడివని పాపిష్టి లోకం, లింగమై పొమ్మని రంగమెత్తిందా. ఆయువంతా నాది పోసుకోకన్నా, మృత్యుంజుడవై వర్ధిల్లు నాన్నా. ఆయువంతా నాది పోసుకోకన్నా, మృత్యుంజుడవై వర్ధిల్లు నాన్నా. ఓ శివ నా శివ బజ్జోర మా శివ, మూడు కన్నులు మూసి బజ్జోర మా శివ. ఓ శివ నా శివ బజ్జోర మా శివ, మూడు కన్నులు మూసి బజ్జోర మా శివ. మూడు కన్నులు మూసి బజ్జోర మా శివ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మేడంకి అందరూ ఒకసారి క్లాప్స్ చేయండి మాస్టర్. చాలా చక్కగా పాడారు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. ఫస్ట్ మనకి మహావతార్ ఫౌండేషన్ ఇచ్చిన రంగనాథ్ సార్కి, లలిత మేడంకి థ్యాంక్స్ చెప్పాలండి. మనకి ఎక్కడైనా ధ్యానం క్లాసులు వెళ్ళాలంటే ఇంత ఆన్లైన్ క్లాసులు ఎక్కడ దొరకవు. మళ్ళీ అందులో మనకు ఫ్రీగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ధ్యానాన్ని తప్పకుండా మన రోజువారీ పనులలో భోజనం మనకి ఎంత అవసరమో ధ్యానం కూడా అంతకన్నా ఎక్కువ అవసరం. చాలా చాలా థ్యాంక్స్ అండి. మాస్టర్స్ మేడం సందేశం ప్రకారం 41 days పెట్టుకోండి. మీరు కూడా 41 days కంటిన్యూగా ధ్యానం చేయండి. అప్పుడు ఖచ్చితంగా ఆత్మజ్ఞానాన్ని పొందుతారు మాస్టర్స్. అది కంపల్సరీ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆహారం తింటేనే ధ్యానం చేయాలని ఒక రూల్ కూడా పెట్టుకున్నారు అనుకోండి. మీరు కనీసం ఒక 1/2 hour 10 నిమిషాలైనా మీకు కుదిరిన దాన్ని బట్టి అయినా చేసుకున్నాకనే తింటారు. మార్నింగ్ చేసినాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ బిఫోర్ చేసినాక లంచ్ చేస్తారు, డిన్నర్ బిఫోర్ ధ్యానం చేసి డిన్నర్ చేస్తారు. అలా చేయండి మాస్టర్స్. అలా కూడా ఇంకా ఏంటంటే మనం ఖచ్చితంగా చేయాలి. ఇది చేస్తేనే మనం ఇప్పుడు స్నానం చేస్తేనే భోజనం చేస్తాం అనుకుంటాం కదా, అది కూడా అలాగే అయిపోతుంది మాస్టర్స్. వంట కూడా లేడీస్ అనుకుంటారు కదా స్నానం చేస్తేనే వంట చేయాలని. టెక్నికల్ స్నానం చేస్తారు, వంట చేస్తారు. అలాగే ఈ ధ్యానాన్ని కూడా పెట్టుకోండి మాస్టర్స్. అలా మనం కంటిన్యూషన్ చేయగలుగుతాము. సండే అని కూడా ఎవరు కూడా సండే మన క్లాస్కి ఏమైనా హాలిడేస్ వచ్చినా కూడా మీరు కంపల్సరీ ధ్యానం అయితే చేయండి. ధ్యానాన్ని ఏం మొదలకండి.
మ్యూజిక్ పెట్టుకొని చేయండి. మ్యూజిక్ లేకుండా కూడా మేము చేయగలుగుతాం. శూన్య ధ్యానం అనుకున్న వాళ్ళు శూన్య ధ్యానం కూడా చేయండి మాస్టర్స్. పాత ఆలోచనలు వాళ్ళైతే అంటూ గనుక వస్తాయి. అలానే కూర్చుంటే ఆలోచనలు వెళ్ళిపోతాయి కదా మేడం. పాత వాళ్ళైతే గనుక 3 కూర్చొని అలా గంటలు 3 గంటలు ధ్యానం చేయండి. పాత వాళ్ళైతే ఇట్లా పెంచుతూ పోండి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే మార్నింగ్ గంట, ఆఫ్టర్నూన్ గంట, రాత్రి గంట అలా చేసుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళు 3 గంటలు ఒకే సెషన్‌లో కూర్చోలేరు కదా! అట్లా టైం పెంచుతూ పోండి మాస్టర్స్ మీరే. ఈరోజు ఇంత టైం చేశాము. రేపు దానికంటే కొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేయాలి. అలా అనుకోని కూర్చోండి. కూర్చోలేను అనుకుంటే గనుక కూర్చోలేరు. నేను కూర్చుంటాను, ఈరోజు గంట కూర్చుంటాను అనేది మీరు ముందే ఇట్లా అనుకోని గనుక కూర్చున్నట్టయితే గనుక ఖచ్చితంగా కూర్చుంటారు మాస్టర్స్ అలా గూడా. మేడం చెప్పండి. ఆసన సిద్ధి పొందాలంటే కూర్చోడానికి ప్రయత్నం చేయాలి. అంతే. కూర్చునడం అవును. అలవాటు అయిపోయిందనుకోండి ఇగ అంతే. మీరు ఈ కళ్ళు మూసుకొని ఆలోచనలు వస్తున్నాయా, ఆలోచనలు వస్తలే అది తర్వాత విషయం. కూర్చోడానికి ప్రయత్నం చేయండి. అవును మేడం. అది కూర్చున్నారనుకో ఇంగ ఆటోమేటిక్‌గా అలా అలా టైం పెంచుకుంటూ మనమే వెళ్ళిపోతూ ఉంటాం ఇక ముందుకి. ఇక నీకు మళ్ళీ వదలాలనిపియదది. ఒక్కసారి ధ్యానాన్ని పట్టుకున్నారంటే అసలు వదిలినప్పుడు కూడా ఎలా ఉంటది, చేసినప్పుడు ఎలా ఉంటది, అది మిమ్మల్ని మీరు గమనించుకోండి. గమనిస్తే ఆ మార్పులేంటనేది మీకు అర్థమై, అరే! చేసినప్పుడే బావుంది, చెయ్యనప్పుడు ఇలా ఉంది అనేది అర్థమై మీరే ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు గమనించుకొని చేస్తూ ఉంటారు. ఈ సాధన చేస్తే ఆటోమేటిక్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఓకే మేడం. ధన్యవాదాలు మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే గనుక అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మాస్టర్స్ ఇంకేమైనా మీకు సందేహాలున్నా, లేదంటే మీరేమైనా అనుభవాలు షేర్ చేసుకోవాలనుకున్న ఎక్స్‌పీరియన్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్ అందరం ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ ఆనాపాన ధ్యాన స్థితిలో కూర్చోండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. కళ్ళజోడు ఉంటే పక్కన పెట్టండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. చేతిలో చేతులు వేసుకోండి. కళ్ళు 2 మూసుకోండి మాస్టర్స్. ఓన్లీ శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల వెంట పోరాదు మాస్టర్స్. సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. శ్వాస శ్వాస ద్వారం మీద ధ్యాస ద్వారా మాస్టర్స్. ఆలోచనలు కట్ చేస్తూ ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేసి శ్వాస మీదకి ధ్యాస తీసుకువెళ్ళండి మాస్టర్స్. అలా చేస్తూ ఉన్నట్టయితే మనము శూన్య స్థితిలోకి వెళ్తాం మాస్టర్స్. ఇంట్లో ధ్యానం చేసినట్టయితే గనుక మీరు ముందే ఇంత టైం వరకు నేను కూర్చోగలుగుతానని ఒక సంకల్పం పెట్టుకొని కూర్చోండి. అలా అయితే చక్కగా ధ్యానం కుదురుతుంది. ఎక్కువ టైం ధ్యానం చేయగలుగుతారు. కొత్త వాళ్ళైతే గనుక
ప్రాణాయామం లాగా శ్వాసక్రియ చేయొద్దు మాస్టర్స్. మీరు కామ్గా కనుక ఉన్నట్టయితే కనుక సహజంగా జరిగే శ్వాసని మాత్రమే గమనించగలుగుతాం మాస్టర్స్. మనం సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనించినప్పుడు మనకు ఆలోచనలు తగ్గినప్పుడు మనకు విశ్వశక్తి మన లోపలికి వస్తుంది మాస్టర్స్. అది మనకు తెలిసిపోతుంది. మన చేతులు, కాళ్ళు, ఇవన్నీ మన బాడీ మొత్తం కూడా తేలికగా అయిపోతుంది మాస్టర్స్. ఆ విశ్వశక్తిని మనము ఫీల్ అవుతాం మాస్టర్స్. ఇలా ధ్యానం చేస్తున్న కొద్దీ మనకు జ్ఞానం వస్తుంది మాస్టర్స్. ఆత్మజ్ఞానము, జ్ఞానాతి కర్మ దగ్ధానం అంటారు కదా మాస్టర్స్. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల కర్మలు దగ్ధం అవుతాయి మాస్టర్స్. ఇలాగ మరొక్క నిమిషం ధ్యానం కొనసాగిద్దాం మాస్టర్స్. లాస్ట్ 1 minute మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాం మాస్టర్స్. లాస్ట్ 30 seconds మాస్టర్స్. మెల్లిగా మీ 2 చేతులను విడిపిస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి మాస్టర్స్. రెండు అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ఇంత మంచి ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్. మళ్ళీ రాత్రి 9 నుంచి 11 మధ్యలో కూడా మనకు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది మాస్టర్స్. అందరూ పాల్గొనండి. అందరూ జూమ్ లో జాయిన్ అవ్వండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ధన్యవాదములు.